రైతుకి డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరో తేలిపోతుందన్నారు. ఇక మహాయుతిలో 3 పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కలిసికట్టుగానే కూటమి నేతలు వెళుతున్నారంటూ షిండే తెలిపారు. ఇక 2 రోజులుగా ముంబై వీడి సతారాలో ఉన్న షిండే బీజేపీ పెద్దలపై అలిగారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ సతారాలో మీడియా ముందు షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయే విశ్రాంతి కోసం సతారా వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే 3 రోజులుగా మంత్రి పదవులపై సతారాలో జరిపిన చర్చల మీద మాత్రం షిండే పెదవి విప్పలేదు. बात कहता हूं, सरकार स्थापित हो जाएगी, अच्छी तरह से हो जाएगी. कोई किसी में हमारे सभी तीनों दलों में समन्वय है और हमें क्या मिला और इससे ज्यादा हम जनता को क्या देंगे, महाराष्ट्र को क्या देंगे. अभी हमारी जिम्मेदारी बढ़ गई है क्योंकि महाराष्ट्र की जनता ने हमें भर भर के दिया है. अभी हमें उनका विकास करना है, ये योजनाएं को आगे बढ़ाना है. इसके पीछे हम काम करेंगे. इतने में जो सवाल ये उठ रहे हैं सर, अपोजिशन की तरफ से सवाल ये उठ रहे हैं कि तारीख घोषित हो गई है, स्थल घोषित हो गया है, पर सीएम अभी तक घोषित नहीं किया. अरे भैया, उनकी कल मीटिंग है ना, विधानमंडल पक्ष की उनकी मीटिंग है, उसमें तय हो जाएगा. क्यों चिंता करते हो? 5 तारीख तो हुई है, तो आप चिंता मत करो, सब बराबर हो जाएगा. अभी मैं एक ही बात कहता हूँ, सरकार स्थापित हो जाएगी, अच्छी तरह से हो जाएगी. कोई किसी में हमारे सभी तीनों दलों में समन्वय है और हमें क्या मिला और इससे ज्यादा हम जनता को क्या देंगे, महाराष्ट्र को क्या देंगे. अभी हमारी जिम्मेदारी बढ़ गई है क्योंकि महाराष्ट्र की जनता ने हमें भर भर के दिया है. अभी हमें उनका विकास करना है, ये योजनाएं को आगे बढ़ाना है. इसके पीछे हम काम करेंगे. इतने में जो सवाल ये उठ रहे हैं सर, अपोजिशन की तरफ से सवाल ये उठ रहे हैं. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరో తేలిపోతుందన్నారు. ఇక మహాయుతిలో 3 పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కలిసికట్టుగానే కూటమి నేతలు వెళుతున్నారని షిండే స్పష్టం చేశారు. ఇక 2 రోజులుగా ముంబై వీడి సతారాలో ఉన్న షిండే బీజేపీ పెద్దలపై అలిగారని ప్రచారం జరిగింది. ఇక ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ సతారాలో మీడియా ముందు షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో అలసిపోయే విశ్రాంతి కోసం సతారా వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే 3 రోజులుగా మంత్రి పదవులపై సతారాలో జరిపిన చర్చల మీద మాత్రం షిండే పెదవి విప్పలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రజన, గుడ్ ఈవినింగ్. మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయి ఆల్మోస్ట్ 12 రోజులుగా వస్తోంది. 2 వారాలకు దగ్గరగా వస్తోంది. ఇట్లా నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత 72 గంటల్లోనే ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 12 రోజులైనా కానీ ఇప్పటికీ మహారాష్ట్ర పీఠము ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఉత్కంఠ కనిపించలేదు. దీంట్లో భాగంగా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేయాలని అటు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారన్నటువంటి ఊహాగానాలు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ఏక్నాథ్ షిండే కూడా లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రం ఏది నిర్ణయిస్తే అదే శిరసా వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు అజిత్ పవార్ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి అంటూ ఆయన కోరడం జరిగింది. అంటే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే మాకు ఇబ్బంది ఏం లేదు అంటూ కూడా తన మద్దతు ఫడ్నవీస్ కి ఇవ్వడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కూడా ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపింది. అయితే ఇక్కడ ఒక రాజకీయ సమీకరణం మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎస్సీ ముఖ్యమంత్రిని తీసేసి మిత్రధర్మాన్ని పాటించకుండా భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సింగిల్ లార్జెస్ట్ గా గెలిచింది కాబట్టి మిత్రధర్మం పాటించలేదు, ఒక రాజకీయ వికృత క్రీడ ఆడిందంటూ మల్లికార్జున ఖర్గే గాని రాహుల్ గాంధీ గాని మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని కాస్త ఆలోచించి ఆచితూచి అడుగులు వేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్యనే అటు ఏక్నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తన బాంబేని వదిలి సతారాకి వెళ్ళిపోవడం జరిగింది. అలిగి వెళ్లిపోయారు, ముఖ్యమంత్రి తనే కావాలనేటువంటి ఉద్దేశంతో అని కొంత ప్రోపగండా కూడా జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రెస్పాండ్ అయ్యారు దీనిపైన.
ప్రజలంతా ఆశించిన విధంగానే మా ప్రభుత్వం పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజా నిర్ణయంతో మాకు ఇంకొంచెం బాధ్యత కూడా పెరిగింది. మహారాష్ట్ర సీఎం గా ఎవరు ఉండాలనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఇది పార్టీ అధిష్టానానికి, పార్టీ ఇంటర్నల్ నాయకులకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన ఎవరు కూడా పెద్దగా చర్చలు చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతోంది అంటూ కూడా ఏక్నాథ్ షిండే చెప్పడం జరిగింది. మహాయుతిలో ఉన్నటువంటి 3 కూటములు, అంటే 3 పార్టీలు ఈ కూటమిలో ఉన్నటువంటి ఏది అజిత్ పవార్ ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు ఏక్నాథ్ షిండే శివసేన. సో ఈ 3 పార్టీలు కూడా అందరూ ఒకే కలిసికట్టుగానే ఉన్నామంటూ కూడా షిండే చెప్పడం జరిగింది. సో 2 రోజులుగా ముంబై వీడి సతారా వెళ్ళినటువంటి ఏక్నాథ్ షిండే బీజేపీ పెద్దల మీద అలిగారు అన్నటువంటి ప్రచారం కూడా సీరియస్ గా జరిగింది. ఈ ప్రచారానికి ఈ రోజు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బ్రేక్ వేయడం జరిగింది. సతారాలో మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల ప్రచారంలో అలసిపోయి మాత్రమే విశ్రాంతి కోసం సతారా తన సొంత గ్రామం వచ్చాము. అయితే 3 రోజులుగా మంత్రి పదవులపై సతారాలో జరిపిన చర్చల మీద మాత్రం ఇట్లాంటి పెదవి విప్పలేదు షిండే. సో తాను ముఖ్యమంత్రి కావాలి అని అలిగారు అన్నటువంటి వాదన తెరపైకి వచ్చింది. అట్ ది సేమ్ టైం తన కొడుకు శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి తనను కేంద్రంలోకి తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్ బీజేపీ పెద్దల పైన పెట్టారు అన్నటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు ఆయనకు హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలన్నటువంటి చర్చ తెరపైకి వచ్చింది. ఇది కాకుండా ఒక ఎజెండా ఏదైతే అంటే ప్రభుత్వ పథకాల్ని అమలు చేసేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఎజెండా నిర్ణయించేటువంటి కమిటీకి చైర్మన్ గా ఏక్నాథ్ షిండేను పెట్టాలి అన్నటువంటి డిమాండ్ కూడా ఆయన కేంద్రం ముందు పెట్టారు అన్నటువంటి వాదన కూడా తెరపైకి వినిపించింది. సో వీటన్నింటి కన్ఫ్యూజన్ల మధ్య ఈరోజు బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. మహాయుతిలో ఎట్లాంటి అలజడి లేదు, ఎట్లాంటి వర్గ విభేదం లేదు అంటది మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఏక్నాథ్ షిండే కీలక ప్రకటనతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది రేపు తేలబోతోంది. మహాయుతిలో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య ఎట్లాంటి విభేదాలు లేవు, కలిసికట్టుగానే కూటమి నేతలంతా కూడా వెళ్తున్నారంటూ కూడా షిండే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 2 రోజులుగా ముంబై వీడి సతారాలో ఉన్నటువంటి షిండే బీజేపీ పెద్దల మీద అలిగారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ ప్రచారం కేవలం ఒక మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైంది కాదు, మహారాష్ట్ర రాజకీయాలు దేశం మొత్తం కూడా ప్రభావం చూపిస్తాయి. సో దేశం మొత్తం కూడా ఇట్లాంటి చర్చలు జరిగాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో కేవలం అలసిపోయి మాత్రమే విశ్రాంతి కోసం సతారా వచ్చానంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ మంత్రి పదవులపై అంటే శివసేన షిండేకి సంబంధించినటువంటి శివసేనకి 10 నుంచి 12 మంత్రి పదవులు ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ తాను పెట్టారు అన్నది ఒక వాదన కేంద్రం ముందు పెట్టారన్నది బలంగా వినిపించింది. బట్ ఈ విషయంలో మాత్రం ఎక్కడ షిండే క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ మహాయుతి మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది, ఎక్కడ డీవియేషన్ లేదు, కేవలం నేను రెస్ట్ తీసుకోవడానికే నా సొంత గ్రామం వచ్చామంటూ కూడా ఏక్నాథ్ షిండే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది తేలబోతుంది. జనరల్ గా ఇట్లాంటి కన్ఫ్యూజన్ మనం కాంగ్రెస్ పార్టీలో చూడొచ్చు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కూటమిలో ఉన్నారు కాబట్టి సో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, ఆ అనౌన్స్మెంట్ ఎవరు చేయబోతున్నారు, అమిత్ షా దగ్గర ఎట్లాంటి చర్చలు జరిగినాయి, ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత షిండే సంబంధించినటువంటి శివసేనలో ఇట్లాంటి పరిణామాలు రాబోతున్నాయి. అజిత్ పవార్ తో ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే అజిత్ పవార్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి అట్లా ఇబ్బంది ఏమీ లేదు. బట్ అజిత్ పవార్ పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, దట్టు ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఆర్ఎస్ఎస్ బలంతో పాటు అజిత్ పవార్ బలం కూడా తోడైంది. సో ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే తనకేం అభ్యంతరం లేదంటూ ఇప్పటికే అజిత్ పవార్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ పొలిటికల్ గా అజిత్ పవార్ తో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. డిప్యూటీ సీఎం కి ఆయన కట్టుబడి ఉన్నారు, తో పాటు ఆర్థిక శాఖన లేదంటే ఇంకేదైనా శాఖన ఆయనకి ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ ఎట్లా ఉండబోతున్నది చూడాలి. బట్ ద మెయిన్ థింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది రేపు తేలబోతోంది. ఈ రోజు షిండే చెప్పినటువంటి ప్రెస్ మీట్ ద్వారా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.